ప్రభునందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో మనలందరినీ ప్రవేశపెట్టిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో పరిశుద్ధాత్మను కలిగియుండు అనుభవం గురించి కొన్ని వారాలు మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మను కలిగియుండు అనుభవంలో రక్షణ అనుభవాన్ని మనం ధ్యానిద్దాము. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనము. ఆయన అనగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని చేయును. ఒక మనిషి క్రీస్తును ఒప్పుకొనుట, హృదయములో ఒప్పుకొని విశ్వసించుట, నోటితో ఒప్పుకొని అంగీకరించుట ఆత్మదేవుని కార్యము. రక్షణ అనగా క్రీస్తు శిలువను, క్రీస్తు దేవుని కుమారుడని, క్రీస్తే రక్షకుడని, క్రీస్తును తండ్రిని దేవుడని ఒప్పించటం పరిశుద్ధాత్మ దేవుడే ఒప్పించాడు. మానవుడు రక్షణ పొందిన వెంటనే మరుక్షణమే ఆత్మదేవుడు మానవుల్లోనికి ప్రవేశిస్తాడు. ఆత్మదేవుడే నీవు రక్షణ తీర్మానం తీసుకున్నట్టుకు ఒప్పిస్తాడు. ఎప్పుడైతే రక్షణ పొందుతామో క్రీస్తు తండ్రి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలో మనం కలిగి ఉంటాము. మనలోనికి మన దేవుణ్ణి మనం ఆహ్వానిస్తున్నాము. ఇది మొట్టమొదటి మెట్టు. రెండవ మెట్టు నీటి బాప్తీసము. రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. ఇది క్రీస్తు యేసు యొక్క మరణ పునరుద్ధానముల్లో మనము పాల్గొంటున్నాము అనుటకు సాదృశ్యము. బాప్తీసము బహిరంగ సాక్ష్యము. మనము లోకమునకు ఒక సందేశాన్ని ఇస్తున్నాము. బాప్తీసం తీసుకొనుట ద్వారా మారు మనసు పొందామని, మనం దేవునికి చెందిన వారమని బహిరంగ సాక్ష్యము. దేవునికి లోబడుచున్నామని, ఆయన పునరుద్ధాన శక్తిలో పాలు పొందుకొనుచున్నామన్నట్టుకు సాక్ష్యము బాప్తీసము. క్రీస్తు కూడా గలిలయ నుండి యోర్దాను నదికి దాదాపు 60 మైళ్ళు కాలినడకన నడిచి వచ్చి యోహానుతో బాప్తీసం తీసుకున్నాడు. క్రీస్తు మరణ పునరుద్ధానముల్లో బాప్తీసము మనల్ని ఐక్యపరుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించట ద్వారా, రక్షణ ద్వారా క్రీస్తులోనికి తండ్రిలోనికి మనం నడిపించబడ్డాము. నీటి బాప్తీసం ద్వారా ఆత్మదేవుడు మనతో క్రీస్తు మరణ పునరుద్ధానాలను ఒప్పింపచేశాడు. మనము ఆత్మ ద్వారా క్రీస్తుతో కూడా మరణించాము, క్రీస్తుతో కూడా లేపబడ్డాము, క్రీస్తుతో కూడా ఉన్నతమైన స్థలంలో కూర్చుండబెట్టబడ్డాము. మూడవది, క్రీస్తు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మనకు బాప్తిసం ఇచ్చాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. దీనిని మనము చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. ఆత్మదేవుడు క్రీస్తుని ఒప్పింపచేయును. ఒప్పుకున్న వెంటనే ఆత్మదేవుడు మనలో ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే మనం క్రీస్తుని ఒప్పుకుంటామో మరుక్షణమే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనలో నివసిస్తాడు. పరిశుద్ధాత్మ దేవునితో పాటు క్రీస్తు కూడా మనలో నివసిస్తాడు. క్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన మనలను క్రీస్తు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసమిస్తాడు. అప్పుడు మనము క్రీస్తులో సంపూర్ణులమవుతాము. ఇక్కడ ఒక ఆత్మీయ సత్యాన్ని మనం గ్రహించాలి. క్రీస్తు శిష్యులతో కలిసి 3.5 సంవత్సరాలు జీవించాడు. వారితో కలిసి తిన్నాడు, కలిసి ప్రార్థన చేశాడు, ప్రయాణాలు చేశాడు, వారితో సహవాసం చేశాడు. క్రీస్తు శిలువ కార్యమును సంపూర్ణం చేసిన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత తండ్రి ఇచ్చిన వాగ్దానమును నెరవేర్పుగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ లోకంలోనికి పంపించాడు. క్రీస్తు శిష్యులతో ఉన్నట్లు ఆత్మదేవుడు నిత్యము మనలో ఉండి మనతో సహవాసం చేస్తూ మనల్ని నడిపిస్తున్నాడు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. దీన్ని మనం ఎంత లోతుగా అర్థం చేసుకుంటామో అంత లోతుగా పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడతాము. రక్షణ, బాప్తిసము, ఆత్మదేవుణ్ణి మనలో మనం కలిగి ఉన్నాము అంటకు ఛానల్స్, ఒక యాంటీనా వంటివి. ఆత్మదేవుడు మనలో నివసించుచున్నాడు అన్నది సత్యము. దానికి ఎలాంటి సందేహము లేదు. పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని సత్యాలు. హోలీ స్పిరిట్ ఈజ్ ప్రామిస్ ఫ్రమ్ ఫాదర్. క్రీస్తు తండ్రి నుండి పొందుకున్న వాగ్దానమే పరిశుద్ధాత్మ దేవుడు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనం.
నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను సువార్త 16వ అధ్యాయం 7, 8, 13, 14 వచనాలు. క్రీస్తు శిలువ కార్యము చేయుటకు ముందు నేను వెళ్ళి సత్య స్వరూపియగు ఆత్మదేవుణ్ణి మీ యొద్దకు పంపిస్తాను, ఆయన ఎల్లప్పుడూ మీతో కూడా నివసించును అని యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 17 వచనాల్లో చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు మధ్యలో వచ్చినవాడు కాడు, ఆయన ఆది నుండి ఉన్నవాడు. మొట్టమొదట పరిశుద్ధాత్మ దేవుని గురించిన ప్రస్తావన ఆదికాండం 1వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మనం చూస్తాము. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. సృష్టి కార్యమునకు ఇది ఆరంభము. ఆత్మదేవుని ప్రమేయం లేకుండా సృష్టి జరగలేదు, ఏమీ జరగదు, జరగబోదు కూడా. రెండవసారి పరిశుద్ధాత్మ దేవుని గురించిన ప్రస్తావన ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాము. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఈ వాక్యానికి సంబంధించిన అనువాదాలు రకరకాలుగా ఉన్నాయి. వాదించదు అనగా కోపగించదు, దుఃఖపడదు, తీర్పు తీర్చదు, ఎదిరించదు మొదలగు పదాలు చాలా తీవ్రమైన పదాలుగా వ్యాఖ్యానాల్లో విశ్లేషణ చేశారు. ఈ మాటలకు దుష్పరిమాణాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అయినను వారి దినములు 120 ఏళ్ళు అగును. మోషేని ఖచ్చితంగా 120 ఏళ్లకే దేవుడు పిలుచుకున్నాడు. ఆదికాండం 1 నుంచి 9 అధ్యాయాలకు వరకు దాదాపు 1656 సంవత్సరాలు గడిచినాయి. నోవాహు నుండి అబ్రహాం వరకు 10 తరములు గడిచినవి. నోవాహు నుండి అబ్రహాం వరకు దాదాపు 300 సంవత్సరాలు గడిచాయి. ఆదాము 930 సంవత్సరాలు జీవించాడు. షేతు 912 సంవత్సరాలు జీవించాడు. ఏనోషు 905 సంవత్సరాలు, హానోకు 360, లెమెకు 777, మెతూషెల 969 ఏళ్ళు బ్రతికినట్లు మనం ఆదికాండంలో చూస్తాము. అప్పటి వరకు మన పితరులు వందల సంవత్సరాలు బ్రతికారు. ఆదికాండం 6వ అధ్యాయంలో సడన్గా మానవుని ఆయు పరిమాణము 120 సంవత్సరాలకి తగ్గిపోయింది. దీనికి కారణము యెహోవా ఆత్మను అనగా పరిశుద్ధాత్మ దేవునికి మానవునికి మధ్య జరిగిన పోరాటము, వాదన లేక అవిధేయత. అనగా వారు ఆత్మదేవుని హృదయమును నొప్పించారు కనుక వారి ఆయు పరిమాణము తగ్గిపోయింది. నరుని హృదయము, తలంపులు, ఊహ చెడ్డది కనుక ఆత్మదేవుడు నొచ్చుకున్నాడు. దీని ఫలితంగా నరులకు నష్టం కలిగింది. వారి ఆయు పరిమాణము తగ్గిపోయింది. దీని ఫలితంగా దేవుడు నరులను భూమి మీద నుండకుండా తుడిచివేశాడు. జలప్రళయం ద్వారా ఇక్కడ ఒక భయంకరమైన చేదు నిజము మనకు బయలుపరచబడింది. ఇది మానవ జీవితానికి ఒక గొప్ప హెచ్చరిక లాంటిది. పరిశుద్ధాత్మ దేవునితో మానవునికి సరైన రిలేషన్షిప్ లేకపోతే, సరైన సంబంధం లేకపోతే, ఆయన నొప్పించి బాధపడితే, ఆయన్ని ఎదిరిస్తే, ఆయన్ని దుఃఖపరిస్తే మానవుని జీవన పరిమాణము తగ్గిపోతుంది. దేవుని సంతాపం నరుని దినాలని తక్కువ చేస్తుంది. ఇది వాస్తవం. నరుల ఆయుష్ తగ్గిపోతుంది. అయినా ఆ తర్వాత కూడా ఆత్మదేవుడు మానవుని ఎంతమాత్రము విడిచిపెట్టలేదు. ఆయన స్వభావాన్ని అనుసరించి ఆయన మానవుని కాపాడుతూనే వచ్చాడు. నిర్గమాకాండం 14వ అధ్యాయం 19, 20 వచనాలు. పగలు మేఘస్తంభంగా, రాత్రి వెలుగు స్తంభంగా ఇశ్రాయేలీల ముందు ఆయన నడిచినట్లు మనం చూస్తాము. సంఖ్యాకాండము 9వ అధ్యాయం 15, 16 వచనాలు. సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరం మీద నుండిను. పగలు మేఘం రూపంలో ఇశ్రాయేలీలతో పాటు ఉంటూ వారిని నడిపించును. మేఘము పైకెత్తబడినప్పుడు ఇజ్రాయేలీలు ప్రయాణం చేశారంట. మేఘము నిలిచిపోయినప్పుడు వారు కూడా ఇజ్రాయేలీలు వారి గుడారాల్లో నిలిచిపోయారంట. ఈ విధంగా దేవుడు తన ప్రజలను స్వయంగా ఆత్మ ద్వారా నడిపించినట్లు మనం చూస్తాం. ఇజ్రాయేలీలు సనుగుడు, గొనుగుడు, విగ్రహారాధన, తిరుగుబాటుతనము, మాంసాపేక్ష, వ్యభిచారము చేస్తూ దేవుని కోపాన్ని రగిలించటం వలన ఆత్మదేవుడు కోపపడి ఎత్తబడినట్లు సంఖ్యాకాండం 12వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాము. తర్వాత యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో వ్రాయబడిన యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ,
ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఈ 7 ఆత్మలలో కొన్నిటిని కలిగి కొందరు ప్రవక్తల్ని దేవుడు నడిపించినట్లు మనం చూస్తాము. సొలొమోను జ్ఞానము కలిగిన ఆత్మతోనూ, యోబు యెహోవా యందు భయభక్తులు గల ఆత్మతోనూ, సంసోను బలమైన ఆత్మతోనూ, దావీదు దానియేలు మొదలగు వారు ఆలోచన వివేచనలకు కలుగు ఆత్మలతోనూ నడిపించబడ్డట్లు మనం చూస్తూ ఉంటాము. కానీ మోషే మాత్రము ఈ 7 ఆత్మలతో అభిషేకించబడినట్లు మనం గ్రహిస్తాము. అందుకే మోషే పలుమారులు క్రీస్తుతో పోల్చబడ్డాడు. ఇశ్రాయేలీయులకు విమోచకుడుగా, అహరోనుకి ఫరోకి దేవుడుగా మోషేని దేవుడు నియమించాడు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనం, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 21లో నీ వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో నుండి వారి కొరకు పుట్టింతును అని మోషేతో దేవుడు సెలవిచ్చాడు. మోషే 7 ఆత్మల చేత నింపబడటం వల్ల మోషే లాంటి ఒక ప్రవక్తగా క్రీస్తు ప్రభువారిని వర్ణించినట్లు మనం చూస్తూ ఉంటాం. అయినప్పటికీ పాత నిబంధనలో మరి ఏ ప్రవక్తలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నివసించినట్లు మనకు ఎక్కడ వ్రాయబడి ఉండలేదు. ఆత్మతో వారు నడిపించబడ్డారు, కానీ ఆత్మదేవుడు స్వయంగా వారిలో నివసించలేదు. మన పూర్వీకులు యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వచనం, తిరుగుబాటు చేయగా పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి అయి వారితో యుద్ధం చేసెను. ఆత్మదేవుడు విరోధి అగుట వల్ల మొదటిగా మానవుల దినాలు పరిమాణము తగ్గిపోయింది, మానవుల ఆయుష్ తగ్గిపోయింది. రెండవదిగా జలప్రళయంలో ఒక కుటుంబము, ప్రతి జాతి పక్షులు, జంతువులు, పురుగులు తప్ప మిగిలిన సృష్టి మొత్తం కూడా నాశనం అయిపోయింది. తిరుగుబాటు చేయటం వల్ల ఆయన ఎత్తపడ్డాడు. తర్వాత తన ప్రజలకు విరోధి అయి వారితోనే యుద్ధం చేయటం మొదలుపెట్టాడు. అయితే తండ్రి లోకమును ఎంతో ప్రేమించాడు కనుక తన ఏకైక కుమారుని మానవ రూపంలో, ఆదామును తన చేతులతో సృష్టించుకున్నటువంటి ఆ రూపంలోనే ఈ లోకానికి తన కుమారుని పంపించి సర్వ మానవాళి పాపములను, లోక పాపములను మోయు గొర్రెపిల్లగా, మానవునికి దేవునికి ఉత్తరవాదిగా, న్యాయాధిపతిగా ఉండుటకు పంపించాడు. కుమారుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారు లోక పాపముల కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి తండ్రి అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి మానవ నైజము నెరిగి మరి నెరవేర్చినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు మానవ యొక్క స్వభావాన్ని ఎరిగి ఉన్నాడు కాబట్టి తండ్రితో వాగ్దానం తీసుకున్నాడు. తిరిగి ఆయన తన శిష్యులతో శరీర సంబంధిగా ఉన్నట్టే ఆత్మరూపిగా తన ప్రజలైన మనతో ఎల్లప్పుడూ ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి తండ్రి చేత వాగ్దానం తీసుకుని మన కొరకు పంపించాడు. ఇదే క్రీస్తు వాగ్దానము, ఇదే నూతన నిబంధన. ఆయన మనలో ఎల్లప్పుడూ ఉండును అనేది క్రీస్తు ద్వారా తండ్రి మనకి ఇచ్చినటువంటి వాగ్దానం. ఇదే మన బలము, ఇదే మన విశ్వాసము, ఇదే మన ఆశ్రయము, మన గురి, మన విజయము, మన అభయము, మన ఊపిరి, మన ఆశ, మన నిరీక్షణ. స్వస్థత, పరలోకము కంటే అన్నిటికన్నా మించిన వాగ్దానము ఇది. పాత నిబంధనలో జరిగిన వాటన్నిటినీ మర్చిపోయి తండ్రి క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉండే వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు. ఇదే నూతన నిబంధనలో మనం ఆధిక్యత కలిగి ఉన్నాం. మన ఉత్తరవాదిగా క్రీస్తుని, ఆదరణకర్తగా, సహాయకుడుగా ఆత్మదేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. క్రీస్తు ప్రార్థనల ఫలితముగా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు. క్రీస్తు కుమారుడై ఉండి కూడా తండ్రికి ప్రార్థన చేశాడు. వాగ్దానం ఎప్పుడు కూడా తనంతట తానే నెరవేరదు, ఆటోమేటిక్గా గాలిలో నెరవేరదు. వాగ్దానము ప్రార్థన ద్వారా మాత్రమే యాక్టివేట్ చేయబడుతుంది. వాగ్దానాన్ని మనం ఎవ్వరము కూడా గ్రాంటెడ్గా తీసుకోకూడదు. ప్రధాన యాజకుడైన క్రీస్తు మన కొరకు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి ప్రార్థన చేయుచున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం, నేను తండ్రిని వేడుకొందును. వాగ్దానం నెరవేరాలంటే విశ్వాసంతో పాటు ప్రార్థన చేయాలి. వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రార్థన చేయకుండా వాగ్దానం చేసిన వారిని దూషించటం, అద్భుతాలు చేసేవారిని దూషించటం దేవదూషణ కిందకు వస్తుంది. పరిశుద్ధాత్మ విషయంలో దూషణ చేయట, తీర్పు తీర్చుట దేవదూషణ. దీన్ని నిత్య పాపంగా మనం పిలుస్తాము. మార్కు సువార్త 3వ అధ్యాయం 22వ వచనం,
పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దెయ్యముల శక్తితో పోల్చట అన్నది దేవదూషణతో సమానము. క్రీస్తుని పరిసయ్యులు ఇతను బెయల్జెబూలు పట్టినవాడై దెయ్యముల అధిపతి చేత దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు అనిరి. ఇది నిత్య పాపము. దేవుని ఆత్మగలవాన్ని విమర్శించటం అది నిత్య పాపము కిందకే వస్తుంది. క్రీస్తు దెయ్యం పట్టినవాడు, మోసగాడు, సమరయుడు అని ఆయన మీద రాళ్ళు రువ్వటానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన స్నేహితునిగా, మన ఆదరణకర్తగా ఉండాలని, మనకు సహాయకుడుగా ఉండాలని, మానవులమైన మనము మన స్వంత శక్తితో లోకాన్ని జయించలేము కనుక మనలో ఉండుటకు క్రీస్తు ప్రార్థన చేసి మన కొరకు ఆయన్ని పంపించాడు. ఆయన క్రీస్తు మన తరపున తండ్రిని వేడుకున్నాడు. శిష్యులు క్రీస్తుతో కలిగి ఉన్న సంబంధాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో కలిగి ఉండాలనేది క్రీస్తు మన తరపున చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన. మనకు యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో క్రీస్తు నేర్పించడంతో పాటు ఆత్మదేవుడు కూడా మనకు నేర్పించాడు. క్రీస్తు మన కొరకు చెల్లించవలసిన మూల్యమును చెల్లించి మనల్ని స్వతంత్రులుగా చేసి మనతో నిత్యము నివసించుట కొరకు మన కొరకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అనుగ్రహించాడు. మారు మనసు అనేది పరిశుద్ధాత్మ వరము. మారు మనసు పొందటం వలన పరలోకము, నిత్య జీవము, నెమ్మదితో పాటు ఉచితముగా కృప ద్వారా మనము పరిశుద్ధాత్మను వరాన్ని కూడా, పరిశుద్ధాత్మను ఒక గిఫ్ట్గా మనం పొందుకున్నాము. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మారు మనసు పొందుటకు మనము ఏమీ చెల్లింపనవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు అనుగ్రహించిన వరము మనకు. మారు మనసు పొందిన ప్రతి ఒక్కరూ ఉచితముగా ఈ వరాన్ని పొందుకోగలుగుతాము. మనం పరలోకమునికి వెళ్ళకముందే సంపూర్ణుడైన ఆత్మదేవుని ఈ లోకంలో ఉన్నప్పుడే మనం పొందుకుంటాము. దేవుని రాజ్యానికి గేట్వే రక్షణ. దేవుని రాజ్యం అంటే ఏంటి? రోమాపత్రిక 14:17 దేవుని రాజ్యము పరిశుద్ధ ఆత్మ అందలి ఆనందమై ఉన్నది. 1 కొరింథీ పత్రిక 4:20 దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తితో ఉన్నది. మనం దేవుని ఆత్మ కలిగి ఉండి రక్షణ పొందుకున్నప్పుడు ఆత్మదేవుడు మన కొరకు దేవుని రాజ్యాన్ని ఓపెన్ చేస్తాడు. దేవుని రాజ్యము భూమి మీద స్థాపించే శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. రక్షణ పొందిన మన శరీరము దేవుని ఆలయము. ఆయన మనలో నివసించినప్పుడు మన బదులు ఆయన జీవిస్తాడు. మన లక్షణాలు పోయి ఆయన లక్షణాలను మనం కలిగి ఉంటాము. మనం దేవుని స్వరూపంలోనికి మార్చబడతాము. ఆయన మనలో నివసించుటకు అనుమతించటం ద్వారా, ఈ భూమి మీద ఆయన రాజ్యాన్ని స్థాపించటం ద్వారా అపవాది రాజ్యాలని, బంధకాలని మనం కూలగొట్టగలుగుతాము. మనం దేవుని ఆత్మ ద్వారా నడిపించబడినప్పుడు ఆయన కుమారులముగా, కుమార్తెలుగా పిలువబడి దేవుని రాజ్యమునకు అనేక మందిని వారసులుగా మనం చేయగలుగుతాము. ఆయన మనలో నివసించుచు ఓవర్ఫ్లో అవుతాడు. మనం హోలీ స్పిరిట్ గాడ్ ప్రజెన్స్ని క్యారీ చేస్తాము. ఇది రక్షణ ద్వారా మనం పొందుకున్నటువంటి గొప్ప వరము. మన మనోనేత్రములు వెలిగించబడి అన్సీన్ వరల్డ్ని మనం చూడగలుగుతాము. దేవుని కాపుదలను, దేవుని దూతలను మనం చూడగలుగుతాము. దేవుని సూపర్ న్యాచురల్ కార్యాలని కూడా మనం చూడగలుగుతాము, చేయగలుగుతాము. ఆత్మ చెవులు తెరవబడతాయి. దేవుని స్వరము విని ఆ స్వరము ప్రకారము మనం నడుచుకోగలుగుతాము. ఆత్మ దేవుని ద్వారా క్రీస్తు మనలో నివసిస్తాడు. మన బదులు క్రీస్తు జీవిస్తాడు. క్రీస్తు మన తరపున కార్యాలు చేస్తాడు కనుక దేవుని రాజ్య వారసులుగా మనం పిలువబడతాం. రక్షణ ద్వారా క్రీస్తు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యత మనము ఆయన ద్వారా అత్యధికమైన విజయాన్ని పొందుతాము. మన ఆలయం పైన, మన శరీరమును, దేవుని ఆలయం పైన మనము సంపూర్ణ అధికారాన్ని కలిగి ఉంటాము. మనం ఆయన మనలో ఐక్యమై ఉంటారు కనుక మనం ఆయనతో కలిసి నడవగలుగుతాము. ఆత్మలో నడుచుట అనేది చాలా సులభమైన విషయం. మన మనోనేత్రాలు తెరవబడితే చిన్న పిల్లలు కూడా దీన్ని అర్థం చేసుకోగలుగుతారు. అయితే క్రైస్తవ సిద్ధాంతాలు, క్రైస్తవ బోధలు, మత నాయకులు దీన్ని కొంచెం కఠినం చేశాడు. కానీ మన హృదయాలు తెరవబడి మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం
అర్థం చేసుకుంటామో, ఆయన్ని మన శరీరంలో కలిగి ఉంటామో, అప్పుడు మనం చాలా సునాయాసంగా ఆయనతో నడిపించబడతాము. వచ్చే వారం మనం పరిశుద్ధాత్మతో ఎలా నడిపించబడాలి, ఎలా నడవగలము అన్న విషయాన్ని గురించి ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరి హృదయాలు ఈ దినం తెరవబడాలని నేను దేవుని వేడుకుంటున్నాను. మనందరము మారు మనసు పొందడానికి కారణం పరిశుద్ధాత్మ దేవుడే. ఎప్పుడైతే మనం మారు మనసు పొందుతామో మనలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నివసిస్తాడు. పాత నిబంధన కాలంలో ప్రవక్తలందరూ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డారు, కానీ ఆత్మదేవుడు వారితో కలిసి జీవించినట్లు మనం చూడలేదు. అయితే ఈ నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం చేసినటువంటి ఈ బలియాగం ద్వారా మరి క్రీస్తు ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప బహుమానము పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే మనం ఆయన్ని క్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తామో, విశ్వసించిన వెంటనే, ఒప్పుకున్న వెంటనే, నీటి బాప్తీసం ద్వారా మనము బహిరంగంగా సాక్ష్యము చెప్పిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి నివసించట ఆరంభిస్తాడు. మన శరీరాలు మన సొంతం కాదు. మన శరీరాలు పరిశుద్ధాత్మకు ఆలయాలు. ఎప్పుడైతే ఆయన మనలో నివసిస్తాడో మనం ప్రతిరోజు కూడా మరి ఆయన యొక్క శక్తిని పొందుకోగలుగుతాము. ఈ లోకాన్ని జయించటం మన సొంత శక్తి చేత మన వల్ల కాదు. శక్తి చేతనైనో బలము చేతనైనో కాదు, కానీ ఆత్మ ద్వారానే జరుగుతుందని వాక్యం సెలవిస్తుంది. కనుక మనందరికీ ఉచితంగా లభించినటువంటి ఈ పరిశుద్ధాత్మ దేవుని మనమెవ్వరము కూడా నిర్లక్ష్యం చేయొద్దు. మనం ఆత్మ దేవుని ద్వారా నడిపించబడితేనే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుని రాజ్యాన్ని స్థాపించగలం. అనేక అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు మన జీవితంలో జరగాలంటే మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఖచ్చితంగా కలిగి ఉన్నామని నమ్మాలి. కాబట్టి మరి తండ్రికి వేడుకొని యేసయ్య మనకిచ్చినటువంటి ఈ గొప్ప బహుమానాన్ని మనం దుఃఖపెట్టవద్దు. మరి మన పూర్వీకులు, మన పితరులు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపెట్టడం ద్వారా ఆయన వారిని విడిచి వెళ్ళి వారికి విరోధి అయినట్లు చూస్తున్నాము. అలా విరోధి అవ్వటం వల్ల మరి మనుషుల ఆయుష్ తగ్గిపోయిందంట. ఈరోజు ఈ భూమి మీద మనం దీర్ఘాయుష్యులుగా జీవించాలంటే మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎంత మాత్రం నొప్పించకూడదు. ఆత్మదేవుడు చాలా సున్నితమైన దేవుడు. ఆయన మనం పర్మిషన్ ఇవ్వకుండా మనలోకి రాడు. కనుక మనందరము కూడా ఈరోజు మరి మనం పర్మిషన్ ఇద్దాం. ఆయన మన పర్మిషన్ లేకుండా మన జీవితాల్లో కార్యాలు చేయలేడు. కాబట్టి మనందరము కూడా పరిశుద్ధాత్మ దేవునికి సంపూర్ణంగా లోబడదాం. మన ప్రాణాత్మ దేహాల్ని సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకొని ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని మనం స్థాపిద్దాం. అందరూ ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నీ పాదాలు కొందనాలయ్యా. తండ్రి, ఈ లోకంలో మేము ఒంటరిగా జీవించలేమని తండ్రికి ప్రార్థన చేసి, దేవా అయ్యా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మాకు మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు తండ్రి. మేము తండ్రి మా యొక్క తిరుగుబాటు స్వభావముల ద్వారా దేవా అనేక సార్లు మిమ్మల్ని నొప్పించి ఉన్నాం తండ్రి. మాలో ఉన్న ఆత్మదేవుణ్ణి ఆర్పివేస్తూ ఉంటాం తండ్రి. మమ్మల్ని క్షమించండి అయ్యా. మిమ్మల్ని గుర్తించి మీకు లోబడి తండ్రి ఈ లోకాన్ని దేవా నీ రాజ్యముగా నాయన, నీ రాజ్యము స్థాపించడానికి మమ్మల్ని అందరినీ శక్తివంతులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యం వింటున్న బిడ్డలు అందరి మీదకి దేవా అయ్యా మీ శక్తి దిగి వచ్చును గాక అని ప్రార్థన చేస్తున్నాను. అంచె దినాల్లో తండ్రి నీ దాసురాళ్ళు ఆత్మచేత నింపబడుదురు గాక అయ్యా. వీరు కలలు దర్శనాలు చూదురు గాక తండ్రి. ఈ భూమి మీద నీ రాజ్యాన్ని స్థాపించుదురు గాక అయ్యా. బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ నిత్యము మాలో మీరు నివసిస్తున్నారు, మాతో మీరు ఉంటున్నారు తండ్రి. మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.